ఈరోజు సప్త శనివారాల వ్రతం 3వ వారం చేసుకుంటున్నాను. నిన్న వరలక్ష్మి వ్రతం బాగా జరుపుకున్నానండి. పొద్దున లేచి ఇల్లు వాకిలంతా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని అమ్మవారికి ఉద్వాసన చేసేసిన తర్వాత స్వామివారికి సప్త శనివారాల వ్రతం ఆచరిస్తున్నాను. వెంకటేశ్వర స్వామికి పీఠం అరేంజ్ చేసుకొని స్వామివారి పటంగా అలంకరించుకొని కొంచెం బియ్యం పోసి స్వామివారి పటం పెట్టుకొని గణపతిని యథావిధంగా చేసుకున్నానండి. ప్రతి వారము చేస్తున్నాను కదా, వీడియోలో చూడండి. పిండి దీపాలు అలంకరించుకొని 7 ఒత్తులతో 7 దీపాలు అలంకరించుకున్నాను. మంచు నూనెతో దీపం వెలిగించుకుంటున్నానండి. ఆవు నేతితో కూడా వెలిగించుకోవచ్చు. ఒక వారం ఆవు నేతితో, ఒక వారం మంచు నూనెతో వెలిగిస్తున్నాను. శని భగవానుడికి మంచు నూనెతో వెలిగిస్తే కష్టాల నుంచి తొలగిస్తారనేసి ఒక చిన్న ఇదండి. అందుకే మంచు నూనెతో దీపారాధన చేసుకుంటున్నాను. నైవేద్యంగా వడపప్పు, పానకము అయితే ప్రతి వారము పెడతానండి. ఈ వారం కూడా పెట్టుకున్నాను. దద్దోజనం, వడపప్పు, పానకము, కేసరి బాత్ చేసుకున్నాను. చలిమిడి దీపం పెట్టుకున్నానండి. కొబ్బరికాయలు ప్రతి వారము కొబ్బరికాయ, అరటిపండ్లు అయితే కంపల్సరీగా నైవేద్యంగా పెట్టాలి. లైటింగ్ రావడం లేదు కదండి, పవర్ అయితే కట్ అయింది. ఈరోజు సెకండ్ సాటర్డే కదండి, శనివారంకి పవర్ తీసేశాడు. కానీ దీపాల వెలుగుల్లో స్వామివారిని, అమ్మవారిని చూస్తే ఎంతో ఆనందంగా ఉంటుందండి. ఈ వ్రతం ఆచరించేటప్పుడు చదువుకోవాల్సింది గోవింద నామాలు, వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి, అమ్మవారి అష్టోత్తరం చదువుకోవాలి. అన్నీ చదువుకున్న తర్వాత స్వామివారికి, అమ్మవారికి కలిపి హారతి ఇచ్చానండి. పూజ చేసుకునేటప్పుడు మనం ఏ కోరికలు అంటే కోరుకుంటామో ఆ కోరికలను చెప్పుకుంటూ స్వామివారికి మనసులోనే ధ్యానం చేసుకోవాలి. అష్టోత్తరాలు ఇవి చదివినంత ఇదిగా రాలేదు అనుకోండి, ఫోన్లో ఆడియో ప్లే చేసుకొని కూడా మనము పూజ చేసుకోవచ్చు. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి సప్త శనివారాల వ్రత కథ కూడా ఉంటుందండి ఫోన్లో. ఆ వ్రత కథ పెట్టుకొని తొండమాన్ చక్రవర్తి ఏ విధంగా చేశారో అది వింటూ మనము పూజ చేసుకోవాలి. అది కంపల్సరీగా వింటేనే మన సప్త శనివారాల వ్రతానికి ఒక పరిపూర్ణత అయితే వస్తుందండి. ఇప్పుడు సత్యనారాయణ వ్రతం చేసుకున్నప్పుడు సత్యనారాయణ వ్రత కథ వినాలి కదండి. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి సప్త శనివారాల వ్రతం ఆచరించినప్పుడు ఆ వ్రత కథ వింటేనే ఆ ఫలితం మనకు దక్కుతుంది. కాబట్టి చదవగలిగిన వాళ్ళు చదువుకోండి, పుస్తకాలు తెచ్చుకొని, లేదంటే ఆడియో ప్లే చేసుకొని కూడా ఈ విధంగా పూజ చేసుకోవచ్చు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. మన కోరికలన్నీ వెంకటేశ్వర స్వామికి విన్నవించుకున్న తర్వాత ఆయన ఆశీర్వాదం పొందాలని ఆ భగవంతుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. మనం ఆర్భాటాలు ఏమీ చేసుకోకపోయినా పర్లేదండి. భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించుకుంటే చాలు, స్వామివారు ప్రసన్నుడు అవుతారండి. మా ఇంట్లో పూజ చేసుకున్న అనంతరం నేను శ్రీనివాస మంగాపురం టెంపుల్కి వెళ్ళండి. చాలా రష్ ఉన్నారండి ఈరోజైతే. పూజ చేసుకున్నప్పుడు ఆ రోజు కుదిరితే గుడికి వెళ్ళేసి వస్తే మంచిది. నేను ఆఫ్టర్నూన్ గుడికి వెళ్ళేసి వచ్చాను. దీపాలు వెలిగిస్తాను, అందరూ దీపారాధన చేస్తున్నారు చూడండి. గుళ్ళు జనాలు చూడండి. శ్రీనివాస మంగాపురం శ్రీనివాస మంగాపురం గుడికి వెళ్ళి వచ్చి వెంకటేశ్వర.